నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఒక మోటివేషనల్, అలాగే ఒక తెలివైన ఒక పానీపూరి అబ్బాయి లైఫ్ స్టైల్. పానీపూరి అబ్బాయి తెలివిగా స్టాక్ మార్కెట్లో ఎలా సంపాదించాడు అనే దాని గురించి, తన రియల్ లైఫ్ గురించి చెప్పబోతున్నాను. పానీపూరి అబ్బాయి స్టాక్ మార్కెట్లో ఎంత తెలివిగా సంపాదించాడంటే వినండి, అందరూ వినాల్సింది. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ చిన్న గ్రామంలో శశి అనే పానీపూరి అమ్ముకునే ఒక అబ్బాయి ఉన్నాడు. రోజుకి ఈ అబ్బాయి 250 రూపాయల నుంచి 300 రూపాయలు మాత్రం సంపాదిస్తాడు. కానీ అతనికి ఒక కల ఉండేది, చాలా పెద్ద కల. నేను ఎలాగైనా సరే ఈ పేదరికం నుంచి నేను బయటపడిపోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు అతని దగ్గరికి వచ్చిన ఒక కస్టమరు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము స్టాక్ మార్కెట్లో డబ్బు పెడితే రిలాక్స్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత మనం నిద్రలో ఉన్నా కూడా మన డబ్బును పెంచుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న శశికి చాలా ఆసక్తి కలిగింది. తరువాత శశి ఇంటికెళ్ళి తన మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా చూసి కొన్ని బేసిక్స్ అయితే తన మైండ్లోకి ఎక్కాయి. తర్వాత ప్రతిరోజు సంపాదించే ఒక 300 రూపాయల్లో నుంచి 50 రూపాయలు పక్కన పెట్టి నెల చివరిలో 1500 అయ్యేదన్నమాట. అలా పెడుతూ ఉండేవాడు. దానితో రమేష్ ఒక చిన్న సిప్ ప్రారంభించాడు. సిప్ అంటే పోయిన వీడియోలో కూడా నేను చెప్పాను, సిప్ అంటే SIP సిప్. దానికి మీనింగ్ కూడా చెప్పున్నాను, ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూడండి. తర్వాత 1500 రూపాయల సిప్, దీన్ని ఎక్కడ పెట్టాడు? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు. ఇండెక్స్ ఫండ్స్లో కొంచెం పెట్టుబడి అనమాట. పెన్న స్టాక్స్ కాదు, సేఫ్ కంపెనీస్ మాత్రమే ఎంచుకోవాలి. దీనికోసం మీరు రోజు న్యూస్ పేపర్ చదవండి, మీ నాలెడ్జ్ అనేది పెంచుకోండి. తర్వాత సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయ్యాక, అంటే ఒక సంవత్సరం పూర్తయ్యాక అతనిలో వచ్చిన మార్పు ఏంటంటే, ఇలా రోజు చూసుకుంటున్నాడు కదా, తన మొబైల్లో చూసుకుంటున్నాడు, పక్కన వింటున్నాడు, న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఇలా అన్నీ చేయగా మార్కెట్ ఎలా పనిచేస్తుందో తనకి అర్థమైపోయింది. లాస్ అయితే భయపడకూడదు అని నేర్చుకున్నాడు. కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో బాగా తెలిసింది. అతని సిప్ వాల్యూ ఒక సంవత్సరం తర్వాత ఎంతైందో తెలుసా? 19,000 ప్లస్ అయింది. 19,000 వచ్చింది, ప్లస్ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇతనిలో మార్పు వచ్చిందనే కదా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇతనిలో మార్పు వచ్చిందనే కదా అర్థమవుతుంది. చూడండి, డబ్బు ఎలా పెంచుతుందనేది ఇదే ఒక ఎగ్జాంపుల్. ఇక పానీపూరి అమ్మకం నుంచి వచ్చిన ఆ డబ్బుతో ఇంకా అదనంగా పెట్టుబడి పెట్టాడు. తర్వాత సమ్మర్ వచ్చేసింది, అంటే వేసవి కాలంలో బిజినెస్ ఎక్కువగా ఉండేదన్నమాట. సమ్మర్ టైంలో ఆ సమయంలో రోజుకి లాస్ట్ ఇయర్ ఎంత చెప్పాను? 300 వస్తుంది అని చెప్పాను. ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలో రోజుకి 400 నుండి 500 వచ్చేది. అందులో నుంచి అదనంగా 500 నుండి 1000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఇతను పెంచుకుంటూ పోతున్నాడు. తనకి ఆదాయం ఎలా పెరుగుతుందో అలాగే ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది పెంచుకుంటూ పోతున్నాడు. తర్వాత 4-5 సంవత్సరాలు గడిచింది. ఈ 4-5 సంవత్సరాలు ఆగిన తర్వాత తనకు జరిగిన మ్యాజిక్ ఏంటో తెలుసా? శశి పెట్టిన మొత్తం 1.2 లక్షలు ఇక్కడ శశి పెట్టింది. మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్తో అది ఎంత అయిందో తెలుసా? 2.4 lakhs అయింది, ప్లస్ కూడా అయింది. శశి పెట్టింది 1.2 lakhs పెడితే మార్కెట్ ఇతనికి రిటర్న్స్ ఎంత ఇచ్చిందంటే 2.4 lakhs ప్లస్ అయింది. అంటే అతని డబ్బు అతనికి మళ్ళీ డబ్బును తెచ్చిపెట్టిందనమాట. దీంతో శశి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం పానీపూరి కాదు, ఎవరైనా సరే మన తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎంత తెలివన్నా సరైన టైంలో దాన్ని ఉపయోగించుకోకపోతే దేనికి పనికిరాదు. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ శశి ఎలా సంపాదిస్తున్నాడు అనేదాన్ని చూస్తే, పగలు పానీపూరి అమ్మకాలు, ప్రతి నెల సిప్ ప్లస్ స్టాక్స్, మార్కెట్ నుంచి సంవత్సరానికి 10 to 14% రిటర్న్స్. చిన్న అమౌంట్ అయినా కానీ ప్రతి నెల పెట్టబట్టే అతని సక్సెస్ వచ్చింది. ఇప్పుడు శశి తనను తాను పేదబ్బాయి అని కాదు అనుకునేది, నేనొక స్మార్ట్ ఇన్వెస్టర్ అని అందరికీ చెప్తున్నాడు. తను అనుకోవడమే కాకుండా అందరికీ చెప్తున్నాడు, నేనొక స్మార్ట్ ఇన్వెస్టర్ని అని. ఇక దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే, డబ్బు ఎక్కువగా ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. డబ్బుని తెలివిగా ప్లాన్ చేస్తే చాలు. ఇక్కడ చిన్న అమౌంట్ కూడా పెద్ద వెల్తీగా మారుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉందనుకోండి, దేనిగా ఉపయోగించుకోకపోతే అది అక్కడే ఉంటుంది, ప్లస్ ఖర్చు అవుతూ ఉంటుంది, అదైతే పెరిగేది ఉండదు. కొంచెం డబ్బున్నా కూడా ఆ డబ్బుని మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మన తెలివిని ఉపయోగిస్తే కనుక డబ్బునే సంపాదించబడుతుంది. మిడిల్ క్లాస్ అయినా, పానీపూరి అమ్మేవాడైనా పెట్టుబడితో ఫ్యూచర్ని మార్చుకోవచ్చు.
ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనము మిడిల్ క్లాస్ అయినా కూడా, పానీపూరి అమ్మేవాడైనా కూడా, లేదంటే ఇంకేదైనా కూడా చిన్న కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే ఫ్యూచర్ని అయితే తప్పకుండా మార్చుకోవచ్చు. పెద్ద డబ్బు అవసరం కాదు, మంచి అలవాటు, డిసిప్లిన్ ఉంటే ఎవరైనా సరే పెట్టుబడులతో భవిష్యత్తును మార్చుకోవచ్చు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు ఇక్కడ, నువ్వు ఎంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘకాలం కనుక మనం కొనసాగిస్తే, అంటే లాంగ్ టైం మనం పొడిగిస్తే డబ్బును సంపాదిస్తుంది. ఇదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, డబ్బును సంపాదిస్తుంది. తెలివిగా నేర్చుకుని ప్లాన్ చేసి క్రమం పాటిస్తే కనుక ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా కూడా ఫైనాన్షియల్గా బాగా పైకి ఎదగగలడు. పనిలో ఎంత బిజీగా ఉన్నా, నిరుత్సాహంగా ఉన్నా ఈ ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరికైనా ఇది సాధ్యమే అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని డబ్బుగా చూడండి. ఇంకొంచెం డబ్బుని సంపాదించబడుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడం, తెలివిగా ఉపయోగించుకోవడం, అంటే సరైన టైంలో మన తెలివి అనేది ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. మన తెలివిని దేనికి పనికిరాని తెలివిగా చేయొద్దు. నేను మీ అపర్ణ, మనీ పవర్ ఆఫ్ తెలుగు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.